నమస్కారం. కార్తీక మాసంలో బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దీపం కానీ, దానం కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా అందరూ కార్తీక స్నానాన్ని ఆచరించాలి. కార్తీక స్నానం అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో చేసే స్నానం. ఆ తర్వాత కార్తీక దీపాన్ని ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ వెలిగించండి. అలాగే బుధాష్టమి రోజు చేసే దానం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు యథాశక్తి ఏదైనా దానం ఇవ్వండి. దేవాలయంలో దీపదానం చేస్తే మంచిది. అలాగే పెసలు దానం ఇస్తే మంచిది. వస్త్రదానం ఇస్తే మంచిది. నువ్వులు దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఏ రోజైనా నువ్వులు దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో నువ్వుల దానం గొప్పతనం గురించి పురాణాల్లో ఏం చెప్పారంటే, మామూలుగా మరణ సమయంలో యమధర్మరాజు దున్నపోతు వాహనం మీద కూర్చొని చేతిలో పాశం ధరించి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రాణుల ముందు దర్శనమిస్తాడు. కానీ ఎవరైనా సరే కార్తీక మాసంలో ఒక్కసారైనా నువ్వులు దానం ఇస్తే వాళ్ళు మరణించే ముందు వాళ్ళకి యమధర్మరాజు దివ్య శరీరంతో దివ్య వాహనం మీద కనిపిస్తాడని, కార్తీక మాసంలో నువ్వులు దానం చేసిన పుణ్య ఫలితం ఉందని వాళ్ళని దివ్య విమానంలో దివ్య లోకానికి పంపిస్తాడని పురాణాల్లో చెప్పారు. అంతటి శక్తి కార్తీక మాసంలో ఇచ్చే నువ్వుల దానానికి ఉంది. మామూలుగా అందరికీ భయంకరంగా కనిపించే యమధర్మరాజు సైతం కార్తీక మాసంలో నువ్వులు దానం ఇచ్చిన వాళ్ళకి అతి సుందరంగా దివ్య వాహనం మీద కూర్చొని దర్శనమిస్తాడని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాంటి శక్తివంతమైన దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, బుధాష్టమి వెలిగించే దీపం కానీ, బుధాష్టమి రోజు ఇచ్చే దానం కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కార్తీక బుధవారం ఇంట్లో శ్రీచందన దీపాన్ని వెలిగించుకుంటే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్లకు అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో పోటీ తట్టుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకొని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి అందరూ కూడా కార్తీక బుధవారం ఇంట్లో శ్రీచందన దీపాన్ని వెలిగించండి. ఈ శ్రీచందన దీపం అంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన దీపం. ఈ శ్రీచందన దీపం ఎలా వెలిగించాలంటే, మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేయాలి. ఆ పళ్ళెల్లో కూడా 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి దీపం తయారు చేసుకుంటే దాన్ని చలిమిడి దీపం, పిండి దీపం అంటారు. అయితే ఈ బియ్యపిండిలో తులసి చెట్టు కాండము నుంచి వచ్చినటువంటి చందనం కూడా కలిపి పిండి దీపాన్ని తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి బియ్యపిండి దీపానికి శ్రీచందన దీపానికి ఉన్న తేడా ఏంటంటే, మామూలుగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి దీపం తయారు చేసుకుంటే దాన్ని పిండి దీపం, చలిమిడి దీపం అంటారు. అయితే ఆ బియ్యపిండిలో కొద్దిగా తులసి చెట్టు కాండము నుంచి వచ్చినటువంటి ఆ చందనం కూడా కలిపి బియ్యపిండి, చందనము, బెల్లం తురుము, ఆవు పాలతో దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు. ఈ శ్రీచందన దీపం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. శ్రీచందన దీపాన్ని ఆ రాగి పళ్ళెల్లో ఉంచి ఆవు నెయ్యి పోసి కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఈ శ్రీచందన దీపం వెలిగించినప్పుడు ఇంట్లో పూజ గదిలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే బుధాష్టమి బుధవారం సందర్భంగా శ్రీచందన దీపాన్ని వెలిగించినప్పుడు ఏ మంత్రాన్ని శ్రీచందన దీపం దగ్గర చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.